ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి పర్యటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయా లేదా వణికిస్తున్నాయా? ఎందుకని జగన్మోహన్ రెడ్డిని జనంలోకి రానివ్వడలేదు? రానివ్వకుండా ఆంక్షల ఒత్తిళ్లు ఎందుకు తీసుకొస్తున్నారు? ఆయన పైన తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించి జనంలోకి వెళ్లకుండా చేయడానికి కారణాలేంటి? చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పొదిలి పర్యటన తర్వాత కేవలం ఏడాది కాలంలోనే ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున అభిమానం పెల్లుబుకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి పార్టీలు జీర్ణించుకోలేకపోతున్న మాట వాస్తవం. కానీ ఇంతగా ప్రజాదరణ కలిగినటువంటి ఒక నాయకుడిని ప్రజల మధ్యకు వెళ్లకుండా ఆపాలని ప్రయత్నించడం, అది డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య పంథాలో పాలన సాగించాల్సిన స్థితిలో ఇది వీలవుతుందా? ఎందుకంటే ఎక్కడో ఈ మయన్మార్ లాంటి దేశంలో అయితే హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఆంగ్ సాన్ సూకీని అంతే చేశారు కదా, దాదాపు 27 ఏళ్ల పాటు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. అది సైనిక ప్రభుత్వం, పూర్తిగా మిలిటరీ రూలింగ్లో ఉండి ఆ రకంగా చేశారు. కానీ మన దగ్గర వీలవుతుందా? ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ, వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా తమ అభిప్రాయాలను ఇతరుల జీవన శైలికి భంగం కలిగించకుండా ఏదైనా మాట్లాడచ్చు, ఇతరుల మీద నింద మోపకుండా ఏదైనా చెప్పచ్చు. అయితే రాజకీయ విమర్శలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో తప్పవు. అయితే రాజకీయ విమర్శలు కాదు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా చేయాలి. ఒక దశలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భూస్థాపితం చేయాలి అంటే, భూస్థాపితం అనేది చాలా పెద్ద మాట, కానీ ఆ మాట వాడేశాడు ఆయన. కాబట్టి అంత దాకా వెళ్ళినటువంటి కక్ష, ఈర్ష్య, ద్వేషం, పగ ఇవన్నీ ఒక యువ నాయకుడి పైన ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా హీరో కానీ, లేదా నేను 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది, చరిష్మా కలిగిన నాయకుడని చెప్పుకుంటున్న వాళ్ళకి కానీ లేనంత గొప్ప ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి లభించింది. మరి అటువంటి నాయకుడిని ప్రజల్లోకి రానివ్వకుండా, జనంలోకి రానివ్వకుండా ఆపటం, ఆంక్షలు విధించటం సమంజసమా? ఇవాళ పల్నాడు ఆయన వెళ్ళాలనుకుంటున్నారు. పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల అనే గ్రామంలో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఆయన్ని పోలీసులు వేధించారు, అట్లాగే ఆయన పైన దాడులు జరిగాయి. వీటన్నిటి కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1-2 రోజుల్లోనే ఆయన ఆత్మ న్యూనతాభావంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది వైసీపీ వాదన, నాగమల్లేశ్వరరావు. అయితే ఆయన కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలి అన్నది అతని అంతిమ కోరిక. కాబట్టి ఏడాదైన సందర్భంగా అతని కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామం వెళ్తున్నారు. ఈ కార్యక్రమం అనూహ్యంగా విపరీతమైన ప్రజాదరణ పొందుతుందేమో, ఊహాతీతంగా, ఊహించని విధంగా వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తారేమో. వాళ్ళందరూ ఈ రకంగా రావడం వల్ల జగన్ చరిష్మా రోజు రోజుకు పెరిగిపోతుందేమో.
దీన్ని ఎక్కడొక్కడ కట్టడి చేయాలి, ఎక్కడొక్కడ నిలువరించాలి. దానికోసం పల్నాడు ఎస్పీని ప్రయోగించారు. పల్నాడు ఎస్పీ ఆంక్షలు విధించారు. 30 సెక్షన్ అమల్లో ఉందని చెప్తున్నారు. సెక్షన్ 30 అనేది ఏదో 1865 కాలం నాటిది, బ్రిటిష్ చట్టంలోది. ఇప్పుడు ఈ కాలం నాటిది కాదు. అయినా దాన్ని తీసుకొచ్చి ప్రయోగించాం. కానీ దాన్ని తీసుకొచ్చి ప్రయోగించినప్పుడు అది రాష్ట్రమంతా ఉందా, ఒక ప్రాంతంలోనే ఉందా, ఎప్పుడు దాన్ని ఇంపోజ్ చేశారు, ఏ రూల్ ప్రకారం ఇంపోజ్ చేశారు, ఎందుకు ఇంపోజ్ చేశారు, ఇట్లాంటివన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవేం లేవు. 30 ఉంది, ఎవరూ రావద్దు, రాకూడదు. లేదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన వెంబడి ఒక 3 వాహనాలు రావచ్చు, 100 మంది కార్యకర్తలు నాయకులు ఉండొచ్చు. ఎలా సాధ్యమది? 3 వాహనాలంటే ఎవరైనా వస్తారు ఆయన్ని చూడటానికో, కలవటానికో, మాట్లాడటానికో, మరి ఆయనతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికో అభిమానులు వస్తారు, తరలి వస్తారు. వాళ్ళని వద్దంటారా? ఆపేస్తారా? ఎలా సాధ్యం? ఒకవేళ 100 మంది కంటే ఎక్కువ వస్తే వాళ్ళ అడ్రస్లు, ఆధార్ కార్డులు, వాళ్ళ ఇంటి అడ్రస్సు, వాళ్ళ పెళ్ళం పేరు, పిల్లల పేరు, వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తాడు, వివరాలన్నీ మాకు ఇవ్వాలి. ఇదే పద్ధతి అన్ని సందర్భాల్లోనూ కొనసాగుతుందా? కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగానే ఈ రకమైన ఉత్తర్వులు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లే సమయంలోనే, సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగానే వైజాగ్లో 5 లక్షల మందితో దాదాపుగా మరి ప్రధాని మోడీ సహా పాల్గొనే ఒక యోగా కార్యక్రమం జరగబోతుందంటున్నారు. ఇక్కడ మీరు వచ్చే 25,000, 50,000, 60,000 మందినే మీరు ఆంక్షలతో పేరుతో అడ్డుకుంటే అక్కడ 5 లక్షల మందిని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు? అంతేకాదు, మీరు 100 మంది దాటితే వాళ్ళ అడ్రస్లు, పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ సంసార ఈతి బాధలన్నీ మీకు చెప్పాలన్నారు కదా. మరి ఈ 5 లక్షల మంది సంబంధించిన డేటా అంతా మీరు సేకరిస్తారా? ఎట్లా వీలవుతుంది? మీరు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాలు. సో వీటి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, పోలీసులకు చెడ్డ పేరు, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోవడం, పోలీసు వ్యతిరేకత పెరిగిపోవడం. ఒక దశలో ఈ ఆంక్షలు, ఒత్తిళ్లు గనక మితిమీరితే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వస్తుంది. అందులో సందేహమేం లేదు. ప్రజా తిరుగుబాటు ఫలితాలు ఎలా ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సంఘటనలు, సందర్భాలు రుజువు చేశాయి. ఏ ప్రభుత్వాలు, ఏ మిలిటరీ, ఏ కాకీలు ఎవరు ఆగరు ప్రజలు గనక తిరగబడితే. మీరు వాళ్ళు అనుకోవచ్చు మన దగ్గర లాఠీలు ఉన్నాయి, తూటాలు ఉన్నాయని. లాఠీలు, తూటాలు విప్లవాన్ని ఆపలేవు. ఒక విప్లవం అంటూ వస్తే ఈ లాఠీలు, తూటాలు వాటిని ఆపలేవు. సో అందువల్ల అంతదాకా తెచ్చుకోకూడదు. ప్రభుత్వాలు, ఆయన ఏదో ఎవరినో పరామర్శించడానికి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ కుటుంబాన్ని వెళ్ళనివ్వండి, లెట్ హిమ్ గో. వెళ్ళి పరామర్శిస్తాడు, వచ్చేస్తాడు, అంతా అదే ½ అన్ అవర్ ప్రోగ్రామ్. మొత్తం కలిపి ఒక 1 అవర్ షెడ్యూల్ అక్కడ గడిపేది. ఆ 1 అవర్ తర్వాత ఆయన ఐ విల్ కమ్ బ్యాక్ టు తాడేపల్లి. దీనికోసం ఎందుకు ఇంత హంగామా? ఎందుకు అంటే ఆయన బయటికి వస్తే, తాడేపల్లి ఇంటి నుంచి బయటికి కదిలితే జనం తండోపతండాలుగా ఆయన వెంట వస్తున్నారు. ఇందుకు కారణం ఒకటే, ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన. వీటన్నిటి కారణంగా ప్రజలు జగన్ వెంట నడవటానికి సంసిద్ధులవుతున్నారు. సో ఏ రకంగా చూసినా మీరు హోంమంత్రి చెప్తారు ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని. ఎస్,
ఆఫ్ కోర్స్ ఈజ్ పులిమెందల ఎమ్మెల్యే. అయితే ఏంటి, ఆయన పర్యటించకూడదా? ఆవిడ ఎంత వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడాలని అనుకున్నా ఆవిడ్ని వెళ్ళి ఒక ప్రాంతంలో పర్యటించమనండి. జగన్మోహన్ రెడ్డికి పోలీస్ ఎస్కార్ట్ కూడా పెద్దగా ఇవ్వట్లేదు. ఆయనకిచ్చే ఏదైతే పోలీస్ ఎస్కార్ట్తోనే హోంమంత్రిని కూడా వెళ్ళమనండి. ఎంతమంది వస్తారు? మరి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమండి. కంపేర్ చేస్తున్నామని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డికి జనంలో ఉన్నటువంటి చరిష్మాని ఎవ్వరూ ఆపలేరు, దాన్ని అడ్డుకోలేరు, దాన్ని తుడిచేయలేరు. ఇవాళే కాదు, దాదాపు 2009 నుంచి ఆయన అనేక రకాల ఆంక్షలు ఎదుర్కొంటూనే, అడ్డంకులు ఎదుర్కొంటూనే, అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే ఒంటరిగా పోరాడుతున్నాడు. అది గొప్పతనం. ఆయనకి ఎవరూ సహకరించట్లా. ఇప్పుడు మనకు అవసరమైతే కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటాం, మనకు అవసరమైతే మోడీ కాళ్ళు, బీజేపీ కాళ్ళు పట్టుకుంటాం, అవసరమైతే కమ్యూనిస్టుల దగ్గరికి పోయి వాళ్ళ పాదాలు నాకమని నాకుతాం. మనకు కాదు అనుకుంటే వాళ్ళని చీకొట్టి వదిలి పంపిస్తాం. ఈ రకమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేయటంలా. ఆయన ఒంటరిగానే పోరాడుతున్నాడు. ఒంటరి పౌరుకే కట్టుబడి ఉన్నాడు. తన సిద్ధాంతంలోనే, తన బాటలోనే నడుస్తున్నాడు. దానికి అనుగుణంగానే ప్రజల స్పందన కనబడుతుంది. మనకి అవసరం వచ్చినప్పుడు ఒకళ్ళని చంకనెక్కించుకోవడం, ముద్దాడటం, అవసరం తీరిన తర్వాత విసిరి నేలకొట్టడం, ఎంత మాట అయినా అంటాం. ఈ రకమైన రాజకీయాలు అతను చేయటల్లా. అందువలనే ఒక నిబద్ధత, ఒక నిజాయితీ అతనిలో చూస్తున్నారు. మాటకు కట్టుబడి ఉండే నైజాన్ని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. అతను నేను ఇది నవరత్నాల పేరుతో ఈ 9 పథకాలు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. ప్రజలు ఆదరించారు. వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఒకటొకటిగా అమలు ప్రారంభించాడు. మధ్యలో 2 సంవత్సరాల పాటు మరి కరోనా వచ్చి ప్రపంచం మొత్తం స్తంభించిపోయినా తను మాత్రం మొక్కవోని ధైర్యంతో పథకాలను అమలు చేస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా ప్రజలకు అంతో ఇంతో లబ్ధి చేకూరుస్తూ ప్రజల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. సో అందువల్ల ప్రజాభిమానం ఉంది. మొన్నెందుకు ఓడిపోవాల్సి వచ్చింది అంటే, ప్రజల్ని మభ్యపెట్టి అతనికంటే ఎక్కువ ఇస్తాం, ఆ పథకాలను ఎక్కడ ఆపం, వాటికంటే ఎక్కువ ఇస్తాం, వాటికంటే మిన్నగా చూసుకుంటాం అని ఒక వంచన, ఒక మోసం, ఒక దగ, వీటి వల్ల ప్రజలు మోసపోయారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా రియలైజ్ అవుతున్నారు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం సాధించేది ఏంటి? రాజ్యాంగపరమైనటువంటి హక్కుని, నిరసన తెలిపే హక్కుని, పరామర్శించే హక్కుని, పర్యటించే హక్కుని, వాక్ స్వాతంత్రాన్ని అన్నిటినీ హరించి, నగాక మొన్న సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు విషయంలో స్పష్టంగా చెప్పింది, వాక్ స్వాతంత్రాన్ని కాపాడండి, ఆయనకి మాట్లాడే హక్కు ఉంది. కానీ ఆయన మాట్లాడలేదు, అయినా మాట్లాడే హక్కు ఉంది, దాన్ని కాపాడండి. ఇప్పుడు పౌర హక్కులను అన్నింటినీ కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన మరి జగన్ లాంటి వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ని వాళ్ళ తలుపు తట్టి ఈ రకంగా పౌర హక్కులకి భంగం కలుగుతోంది, ఎవరు బయటికి రావడానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు, ప్రజల్లో వెళ్ళడానికి వీల్లేదు, ప్రజల్ని కలవడానికి వీల్లేదు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వీల్లేదు, ఇలాంటి పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కనుక హ్యూమన్ రైట్స్ కమిషన్కి తెలియజేస్తే, లేదా సుప్రీంకోర్టు తలుపు పెడితే ప్రభుత్వానికి అక్షింతలు తప్పవు. అందువల్ల ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంతగా భయపడుతున్నది, భయపడి వణికిపోవటం, భీతిల్లటం అవసరమా? వెళ్ళనివ్వండి, అతను జనంలోకి వెళ్ళనివ్వండి, అతని వెంట జనం వస్తే రానివ్వండి. మీరు అద్భుతంగా పాలిస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా, ఎక్సలెంట్ పరిపాలన ఇస్తున్నాం, ఇంతకు మించిన పరిపాలన ఎవడు ఏళ్ళు, అన్నింటినీ గాడిలో పెడుతున్నాం, వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం అని చెప్తున్నారు కదా. మీరు ఇన్ని చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు మీరు ఎవరు నమ్ముతాడు? ఎందుకు నమ్ముతారు?
మాట్లాడుకోనివ్వండి, అతన్ని వెళ్ళనివ్వండి. మరి ఇంతగా ఆంక్షలు పెట్టి ఇంతగా ఒత్తిడి తీసుకొచ్చి చివరికి ఒక దశలో జగన్మోహన్ రెడ్డిని ఏ కారణం చేతైనా వెనక్కి పంపడం కానీ అరెస్ట్ చేయటం కానీ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్న దశలో జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటన జరుగుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని